తులసి. ఏంటమ్మా? ఏం లేదమ్మా, మీ అన్నయ్యల పరిస్థితులు తలుచుకొని మీ నాన్న కుమిలిపోతున్నారమ్మా. పెద్దవాణ్ణి ఎలాగో మార్చలేం, కనీసం చిన్నోడ్నైనా బయటికి తీసుకురావాలని మీ నాన్న ఎంతో బాధపడుతున్నారమ్మా. వస్తాడమ్మా, అన్నయ్య తప్పకుండా బయటకొస్తాడు. నువ్వే ఏదో ఒకటి చేసి తొందరగా తీసుకురామ్మా. మీ నాన్న మాట్లాడే మాటలు వింటుంటే నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అవసరమైతే ఆయన కిడ్నీ అమ్మేస్తానంటున్నారమ్మా. ఆ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోందమ్మా. ఏదో ఒకటి చేసి తొందరగా విడిపించమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? నాన్న అలా అన్నాడా? అమ్మా, అన్నయ్య ఈ కేసులో ఇరుక్కోక ముందైతే మనం డబ్బుతో రాజీ చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ అన్నయ్య యాక్సిడెంట్ నేనే చేశానని ఒప్పుకున్నాడు కదమ్మా. ఇప్పుడేం చెయ్యలేం. అయితే ఇప్పుడు డబ్బు కట్టి అన్నయ్యని విడిపించలేవా? నిజం కోర్టులో ఒప్పుకున్నప్పుడు మనం డబ్బుతో ఏం చేయలేమమ్మా. ఒకవేళ డబ్బుతోనే అయ్యేదైతే మీ అల్లుడు గారు ఎలాగోలా విడిపించేవారు కదా. నిజమే కదా. ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వమ్మా. అమ్మా తులసి. నాన్న, నువ్వు భయపడొద్దు నాన్న, ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా డీలా పడిపోతే అమ్మ ఇంకా ఎలా ఉంటుందో చెప్పు. బాధపడకు నాన్న. మరి ఇంకేం చేయమంటావమ్మా? నాన్న, నీకు 2 కూతుళ్ళున్నారు. వాళ్లకు తోడుగా 2 అల్లుళ్ళున్నారు. మేము 4 కలిసి అన్నయ్యని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాం. నువ్వు బాధపడకు. ఏమో తల్లి, కానీ ఏ తల్లిదండ్రులైనా పెళ్ళైన కూతుల మీద ఆధారపడాలనుకోరు. కానీ మా దురదృష్టం చూడమ్మా, మేమింకా మీ మీదే ఆధారపడాల్సి వస్తుంది. నాన్న, మీరెప్పుడూ అలా అనుకోవద్దు. కొడుకులనొకలాగా కూతుళ్ళనొకలాగా పెంచలేదు కదా మీరు. మీకేదైనా ప్రాబ్లం వస్తే కూతుళ్ళుగా మేం ముందుండటంలో తప్పులేదు కదా. సరే తల్లి, కానీ మా గౌరవం కాపాడే ప్రయత్నంలో మీరిబ్బంది పడుతుంటే మేం చూడలేం కదమ్మా. నాన్న, అలాంటిదేం జరగదు నాన్న. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే. సరే నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నన్ను క్షమించు నాన్న. ఎంతో కష్టపడి గుండెల్లో పెట్టుకుని పెంచిన మీ కళ్ళల్లో కన్నీళ్లను తొడవలేకపోతున్నానే.
కాదండి, ధైర్యంగా ఉండండి. ఎలాగైనా సరే అన్నయ్యని విడిపించి మీ దుఃఖాన్ని దూరం చేస్తాను. నేను చేస్తాను, చేసి తీరుతాను. హలో లాయర్ గారు, ఎక్కడున్నారు? ఇక్కడ బయటే ఉన్నాను. త్వరగా రండి. వచ్చేస్తున్నాను. ఎవిడెన్స్ కాలిపోయింది మేడం. అసలేమైంది తులసి గారు? మీ అన్నయ్యని విడిపించి తీసుకుపోదామని కలలు కంటున్నట్టున్నావు. మేము సాధించిన ఎవిడెన్స్తో ఇవాళ మా అన్నయ్యని ఖచ్చితంగా విడిపించుకుంటాను. ఎవిడెన్స్ సంపాదిస్తే సరిపోదు తులసి, అది కోర్టుకు తీసుకురావాలి కదా. తీసుకొచ్చాను కదా. ఏది? ఇదేనా? కనిష్క, ప్లీజ్ ఇచ్చే కనిష్క. అయ్యో, కొంపదీసి ఇది హరీష్ నిర్దోషి అని ప్రూవ్ చేసే క్రమంలో నేను అసలు దోషినని నిరూపించే ఎవిడెన్స్లను ఏమీ సంపాదించలేదు కదా. ఒకవేళ అదే జరిగితే జడ్జి తీర్పు కంటే ముందు సౌపర్ణికే నన్ను చంపేస్తుంది.